హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య శేఖర్. ఈరోజు మీకు నేను క్రాబ్స్ కూర ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. అదేనండి పీతలు. చూడండి ఇవి బతుకున్న పీతలండి. ఇవి మనకు పొలం గట్ల మీద దొరుకుతాయి. సో అక్కడి నుంచి ఒక ఆంటీ తీసుకొని వచ్చింది. అన్నీ బతికే ఉన్నాయండి. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. చూడండి ఇలా ఆ ఆంటీ చేత క్లీన్ చేయించేసుకున్నాను. నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ 2, 3 టమాటాలు తీసుకున్నాను మీడియం సైజ్వి. అలాగే ఒక 3 ఆనియన్ తీసుకున్నాను. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 ఇంచుల కొబ్బరి తీసుకున్నాను. అలాగే మొగ్గలు, పట్ట అన్నీ తీసుకున్నాను. కొంచెం తెల్లగడ్డనే తీసుకున్నాను. ఒక మీడియం సైజ్ తెల్లపాయలు, అలాగే 2 రెమ్మల కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పుదీనా అయితే తీసుకున్నాను. సో దానికి కావాల్సిన నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా ఒక బౌల్ తీసుకొని దానిలోకి అయితే నానబెట్టేసానండి. చూడండి ఇందాక చూపించిన మసాలా అంతా అల్లం, తెల్లగడ్డ, ధనియాలు, కొబ్బరి అన్ని పేస్ట్ని ఇట్లా చేసేసుకున్నాను. నేను ఇక్కడ మీడియం సైజ్ జబర్ని అయితే పెట్టానండి. దాంట్లోకి 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి హీట్ ఎక్కాక చూడండి ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసాను. అలాగే కరివేపాకుని వేసుకున్నాను. కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకున్నామండి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రై అయ్యాయి కదా ఇట్లాగా. తర్వాత ఆనియన్ని యాడ్ చేసుకొని ఆనియన్ని మంచిగా ఫ్రై అయ్యేలాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ని మీడియం సైజు బ్రౌన్ కలర్లో వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయ్యాక తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ 2 ఇంచుల ఎండి కొబ్బరి, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే పట్ట, మొగ్గ, గసగసాలన్నీ మిక్స్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. అలాగే ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దాంట్లోనే మిక్స్ చేసుకొని వేసేసుకున్నాను. చూడండి ఈ మసాలా అంతా మన కలర్ అనేది చేంజ్ అవ్వాలి. సో అడుగు అంటకుండా ఉండేదానికి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఉప్పునైతే యాడ్ చేసుకున్నాను. ఉప్పు యాడ్ చేయడం వల్ల మనకు మసాలా అడుగు అనేది అంటదండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ పీతల కూర తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. చూడండి ఈ టమాటాస్ కూడా యాడ్ చేసుకొని అవి మెత్తగా ఉడికేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. పీతలు కోవిడ్ టైంలో అయితే మనకు ఎక్కువ డాక్టర్స్ పీతలు తినమని ప్రిఫర్ చేసేవాళ్ళు. అలాగే ఈ పీతలు దొరకడం అనేది చాలా రేర్ అండి. అలాగే సముద్ర పీతలు అవైతే మనకు ఈజీగా దొరుకుతాయి. కానీ పొలం గట్ల మీద దొరికే ఈ పీతలు రేర్గా దొరుకుతాయి. ఇవి తినడం వల్ల బాడీ పెయిన్స్ అయితే ఉండవు. డయాబెటిక్స్ వాళ్ళకి కూడా చాలా మంచిదండి. చూడండి ఇట్లాగా టమాటా ఉడికిన తర్వాత ఇక్కడ 1 టేబుల్ స్పూన్ పసుపుని అయితే యాడ్ చేసుకొని దాన్ని కూడా మిక్స్ చేసుకున్నాం మంచిగా. ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయిన తర్వాత చూడండి మనము క్లీన్ చేసి పెట్టుకున్న పీతలను అయితే యాడ్ చేసుకున్నాము. ఇలాగా పీతల్ని యాడ్ చేసుకున్నాం. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఇచ్చిందండి ఆమె. ఒక కుప్పలో 15 అయితే ఉన్నాయి. 60 రూపీస్కే ఇచ్చింది. అండ్ తీసిన దానికి 10 రూపీసే తీసుకుంది పెద్ద ఆవిడ. చాలా అంటే చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా అయితే వచ్చిందండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత చూడండి మూత ఓపెన్ చేసి చూస్తే మనకు వాటర్ అనేది కొంచెం సపరేట్ అయ్యాయి. పీతల్లో నుంచి వాటర్ వస్తాయి. ఇలాగా కారంనైతే తగినంత కారం అయితే యాడ్ చేశాను. మీ కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. మీడియం అయితే మీడియంగా ఒక 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. చూడండి ఇలా కారం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవడమే. ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. పీతలు అనేది ఇలా పొలం గట్ల మీద దొరికే పీతలు మీకు దొరికితే ఒకసారి ట్రై చేయండి. హెల్త్కి అయితే చాలా మంచిది. మరి ముఖ్యంగా పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళకి కూడా ఇలా కర్రీ చేసి పెట్టండి. అలాగే మనం కూడా ఈ రోజుల్లో ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి కదా, జలుబు, దగ్గు అవి వాటికి కూడా ఇది మంచిదండి హెల్త్కి. చూడండి ఇలా మసాలా నీళ్ళు కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చింది. ఇలా ఉడికించుకోవాలి మనము ఒక 5 నిమిషాల పాటు. చూడండి కూర అనేది బాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మనం ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. ఒకసారి గమనించండి. సపరేట్ అయ్యాక మనం సాల్ట్ చూసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే కల్లుప్పుని అయితే నేను యాడ్ చేసుకున్నాను. కల్లుప్పు యాడ్ చేయడం వల్ల మనకు ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోతుందండి. సో ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కల్లుప్పుని యాడ్ చేసుకొని మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. అలాగే మనం ఇందాక చింతపండు తీసుకున్నాం కదా, ఆ గుజ్జునంతా తీసేసి చింతపండు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి.
ఇలా యాడ్ చేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మంచిగా మనం ఈ కూరని అయితే ఉడికించుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని చూడండి, ఇలా ఉడికిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. ఇలా మంచిగా ఉడికించుకొని పీతల కూర అనేది ఒక 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే పీతల కూర ఇస్ రెడీ. చూడండి, యమ్మీ యమ్మీ అండ్ టేస్టీ సూపర్గా అయితే ఉందండి కర్రీ. సో మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఈ కర్రీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్రతి ఒక్కరికి ఎవరికైనా జలుబున్నా దగ్గున్నా ఈ సీజన్లో తింటే మంచిదండి. నచ్చిందా మీకు వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.